మీరు 7లో కానీ 7 మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నా కానీ మీ యొక్క మ్యారేజ్ డేట్లో ఉన్నా సరే మీరు మీ యొక్క బిజినెస్లో స్టార్ట్ చేసిన డేట్ 7 ఉన్నా సరే ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మీరు ఎలాంటి మొబైల్ నంబర్స్ వాడాలి? మీ లైఫ్లో ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? క్లియర్గా 7 వాళ్ళు తెలుసుకోండి. ఎందుకంటే అందరికీ సంబంధించిన విషయం కాదు కాబట్టి ఇది మీ పెళ్ళి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో ఖచ్చితంగా తెలుసుకోండి. ఖచ్చితంగా 100% ఇలాగే జరుగుతుంటుంది. నేను చాలామందిని చూశాను. మీ లైఫ్లో ఇలా జరగకుండా చూసుకోండి. ఏం చేయాలో కొన్ని పరిష్కారాలు కూడా చెప్తాను. మీకు ఒకవేళ అర్థం కాకపోతే నాకు కాల్ చేయండి. కింద స్క్రోల్ అయ్యే నంబర్స్ కాల్ చేయండి, కన్సల్టేషన్ తీసుకోండి, మీ గురించి మీరు తెలుసుకోండి. 100% మంచి లైఫ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసుకొని ముందుకెళ్దాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామిని నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మనందరి లైఫ్లో దత్తాత్రేయ స్వామి మంచి పనులు చేయాలి, మంచి పవర్ని క్రియేట్ చేయాలి, సూపర్గా ఉండాలి. గానగాపూర్ వెళ్ళిరండి. దత్తాత్రేయ స్వాముల వారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని మనందరికీ తెలుసు. తెలియని వాళ్ళంటే కూడా తెలుసుకొని వెళ్ళిరండి. చాలా పవర్ ఉంది. చూడడానికి గుడిలా ఉండదు, మన గల్లీలో ఉన్న గుడిలా కూడా ఉండదు, కానీ చాలా హై పవర్, సూపర్ పవర్ ఉంటుంది. చూసుకొని మనకెళ్ళండి. అలాగే మనందరం ఒక కాంటెస్ట్ పెట్టుకున్నాం. ఆ కాంటెస్ట్లో మీ యొక్క పేరు, మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ కంపల్సరీ టైప్ చేయండి. 195 మీరు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారో అది కూడా నేను చూసుకుంటున్నారు. అలాగే మన ఛానల్ని ఒక చిన్న లైక్ చేయండి. మీ యొక్క లైక్ చాలా మందికి వెళ్తుంది. ఇలాంటి 7 డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వెళ్తుంది. చూసుకొని చేయండి. అలాగే ఒక అఫర్మేషన్, ఒక యూనివర్స్కి ఒక అప్లికేషన్, నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ అందరికి కూడా. ఎందుకంటే మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చూసుకొని ముందుకెళ్దాం. మన లైఫ్లో మనకు ఒక ఆరా శక్తి పవర్ కావాలి. ఈ ఆరా శక్తి పవర్ ఉంటే నిన్నెవరూ కింద పడే వాళ్ళు రానియరు. నువ్వు కోరుకున్న ప్రతిదీ నీకు జరుగుతూ ఉంటుంది. ఈ ఆరా పవరు ఎలా క్రియేట్ అవుతుంది? ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం. కుబేర రాడ్స్ ఇన్స్టాల్ చేస్తే 100% వస్తుంది. చాలామంది అనుకుంటుంటారు కుబేర రాడ్స్ ఇంత రేట్ చెప్తున్నారు, అంతంత రేట్ చెప్తున్నారని. మీకు సక్సెస్ని ఇచ్చే కుబేర రాడ్స్ లైఫ్ లాంగ్ పనిచేస్తాయి. మీరు ఎక్కడ ఉన్నా సరే ఆ కుబేర రాడ్స్ మిమ్మల్ని రక్షణ చేస్తూనే ఉంటాయి, మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాయి, మీ యొక్క పవర్ని క్రియేట్ చేస్తూనే ఉంటాయి. ఇది చాలా పవర్ఫుల్గా మారిపోతుంది. మీరు శక్తివంతమైన ఈ కుబేర రాడ్స్ ఇన్స్టాల్ చేసుకోవడం వలన లైఫ్ లాంగ్ మీకు రక్షణ కుదురుతుంది, లైఫ్ లాంగ్ రక్షణ వస్తుంది. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో, ఎలా చేసుకోవాలో నేనే మీకు క్లియర్గా చెప్తాను. అలాగే మీ యొక్క మొబైల్ నంబర్ కూడా మిమ్మల్ని లైఫ్ లాంగ్ రక్షిస్తుంది. మన పిల్లలకి మనం చేయాల్సింది ఏమీ వద్దండి. సింపుల్గా ఒక నంబర్ ఇచ్చేయండి, మంచి మొబైల్ నంబర్ ఇవ్వండి. మీ పిల్లలకి మంచి మ్యారేజ్ డేట్ చేసేయండి. ఒక మంచి పేరు ఉండనియండి, ఉండకపోనియండి, పెద్ద ప్రాబ్లం లేదు. మంచి మొబైల్ నంబరు, మంచి మ్యారేజ్ డేటు. వాళ్ళ ఇంటికి మీరు ఆరా శక్తిని క్రియేట్ చేసి ఇవ్వండి. మీ ఆడపిల్లకు మీకు కట్నం ఇచ్చిన దానికన్నా కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మీ ఆడపిల్లకి ఒకవేళ ఇంటికి కట్నం కోట్లు ఇచ్చే పని లేదు. మీరు చేయాల్సింది వాళ్ళ ఇంటికి, మీ ఇంటికి కుబేర రాడ్స్ ఇన్స్టాల్ చేసుకో. కట్నం ఇచ్చినంత పని, అంతకన్నా మీ అల్లుడు అభివృద్ధిలోకి వస్తాడు, మీ పాప అభివృద్ధిలోకి వస్తుంది, మీరు అభివృద్ధిలోకి వస్తారు. నేను చేసేది ఛాలెంజ్గా చెప్తున్నాను. చాలా మంది లైఫ్లో సక్సెస్ చేస్తూ వచ్చాయి ఈ కుబేర రాడ్స్.
చాలా వెయిట్ ఉంటుంది ఇది. ఏదో క్యాజువల్గా అలా పట్టుకున్నారు సార్ మీరు అనుకోవచ్చు. స్పెషల్గా తయారు చేపిస్తున్నాము. ఎవరింటికి ఎలాంటి నెగటివ్ ఉంది, ఎలాంటి సమస్య ఉంది, ఆ సమస్యను బట్టి స్పెషల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తున్నా. నేనే వచ్చి ఇన్స్టాల్ చేపిస్తున్నాను, నేనే వచ్చి ఇన్స్టాల్ చేస్తున్నాను కూడా. చాలా మంది మా వాస్తు పండితులు కావచ్చు, మా యొక్క ఇలా నాలా చేసే ఆరా శక్తిని పెంచే వాళ్ళకు కూడా వాళ్ళ ఆర్డర్ మేరకు, వాళ్ళ కోరిక మేరకు నేను చేయించిస్తున్నాను. చాలా మంది రెఫరెన్స్ల మీద నేను బయటికి వెళ్తున్నాను, ప్రతి ఇంట్లో ఇన్స్టాల్ చేస్తున్నాం. మీకు కూడా చేసుకోండి, మీ యొక్క దారిద్ర్యాన్ని పోగొట్టుకోండి. ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఏదో కోట్లు లక్షలు ఖర్చు కావండి. ఒక యాపిల్ ఫోన్ అంతనే ఈజీగా ఒక నా ఓన్లీ 50K నుంచి 1 lakh మధ్యలో అవుతాయి. ఇది మీ అందరికీ తెలుసుకోండి. ఖచ్చితంగా చాలా పవర్ఫుల్గా ఉంటుందండి. దీంతోనే మీరు ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే లేకుండా చేస్తుంది. చూసుకోండి. అలాగే మ్యారేజ్ డేట్ అండి. మ్యారేజ్ డేటు బాగా లేదు. మీ మ్యారేజ్ డేట్ కన్నా ముందు మీరు చాలా బాగున్నారు, మంచి పవర్ ఉంది సార్. మ్యారేజ్ అయిన తర్వాత మొత్తం పోయింది సార్, అది వచ్చినప్పటి నుంచి నా లైఫ్లో ఇట్లయింది సార్. ఇంకొక ఆమె అంటుంది, సార్ వాడు వచ్చినప్పటి నుంచి నా లైఫ్లో మొత్తం ఇది అయిపోయింది సార్. అంటే సమస్య మ్యారేజ్ డేట్ అమ్మా. ఆయన సమస్య కాదు, ఆమె సమస్య కాదు. ఈ మ్యారేజ్ డేటే మీకు ఒక యమపాశంలాగా మారింది, ఒక అప్పుల కొలిమిలాగా మారింది మీ ఇల్లు. మీ యొక్క సమస్యలు, మీ యొక్క గోల్డ్, మీ యొక్క కార్లు, మీ యొక్క బంగ్లాలు అన్ని కూడా వెళ్ళగొట్టేస్తుంటుంది. కుబేర పవర్ ప్లస్ మ్యారేజ్ పవర్ తీసుకోండి. April 19th రోజున ఉంది. మీరు ఎంత ఏజ్లో ఉన్నా సరే, చివరికి కాటికి పోయే సమయంలోనైనా సరే మీరు ఈ మంచి మ్యారేజ్ డేట్ చేసుకోండి. మీ యొక్క పవర్స్ అన్ని కూడా మీ పిల్లలకు వచ్చేస్తాయి. అది పాజిటివ్ పవరా నెగిటివ్ పవరా మీరే చూసుకోండి. ఇది చాలా అవసరం. April 19 ఆర్ August 19th చూసుకొని ముందుకెళ్ళండి. 7 మ్యారేజ్ డేట్, 7 డేట్ ఆఫ్ బర్త్ అండి. ఈ 7 చూడడానికి మన జెండా కర్రలా ఉంటుంది. మన జెండా 3 రంగుల మువ్వన్నెల జెండలాగా చాలా బాగుంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. చాలామంది మా న్యూమరాలజిస్ట్లో చెప్పే ఉంటారు, చాలా బాగుందండి ఇది, చాలా సూపర్గా పనిచేస్తుందని. కానీ మీరు మోక్షకారకులు, మోక్షాన్ని ఇచ్చే వ్యక్తులు. అందరికీ ఆధ్యాత్మికంగా ఒక కేతువు పవరు మీలో ఉంటుంది. మీ డేటు ఎక్కడైనా సరే, మీ మ్యారేజ్ డేట్లు కావచ్చు, మీ పుట్టిన తేదీలు కావచ్చు, ఎక్కడ ఉన్నా సరే ఈ 7 మిమ్మల్ని వెంటాడి వేటాడి ఇబ్బంది చేస్తుంది. ఫ్యామిలీకి దూరం చేస్తుంది, సక్సెస్కి దూరం చేస్తుంది, దేవుడికి మాత్రం దగ్గర చేస్తుంది. నా మొగుడు సన్యాసి అయ్యాడు, నా పెళ్ళాం సన్యాసి అయ్యి పూజలమ్మడి తిరుగుతుంది, నా భార్య ఎప్పుడు గుళ్ళకే తిరుగుతుంది, నా భార్య ఎప్పుడు పూజలే చేస్తుంది, మా భర్త ఎప్పుడు పూజల్లోనే ఉంటాడు సార్, బిజినెస్ చేయడు సార్. కానీ పూజలు చేయడం తప్పు కాదు, బిజినెస్ చేయకపోవడం తప్పు, దేవుణ్ణి ఆరాధించడం తప్పు కాదు. కానీ ఆ బిజినెస్ చేయకపోవడం తప్పు, డబ్బు వచ్చే మార్గాన్ని ఎంచుకోకపోవడం తప్పు. మనకు ఆల్రెడీ అన్ని పవర్స్ దేవుడు ఇచ్చి పంపించాడు. మీరే ఒక ఆధ్యాత్మిక వేత్తలుగా మీరుంటారు, ఒక డాక్టర్స్గా కావచ్చు, ఒక క్రియేట్ చేసే ప్రతి దాంట్లో కూడా ఈ 7 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి చాలా క్రియేటివిటీ నాలెడ్జ్ ఉంటుందండి. కానీ ఎందుకు చెడ్డదని చెప్తున్నారు సార్ మీరు అంటే, నేను చెడ్డదని చెప్పట్లేదు. ఇక్కడ 7 మ్యారేజ్ డేట్ అంటే ఆ వ్యక్తులు
ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. నీదొక చోటు, నాదొక చోటు, ఒకటే ఇంట్లో ఉంటారు కానీ వేరు వేరు మంచాలు ఉంటాయి. ఒకటే మంచంలో ఉంటారు, ఆ గడపకొకళ్ళు ఈ గడపకొకళ్ళు అయిపోతారు. ఇది మీరే తెలుసుకోండి. మీ యొక్క మ్యారేజ్ డేట్ పవర్ 7 అయితే ఇలాగే ఉంటుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో 7 ఉంటే ఇలాగే ఉంటుంది. బిజినెస్కి దూరం అయిపోతారు. పవర్స్ అన్నీ కూడా మీకు కట్ అయితే వస్తాయి. రిలేషన్షిప్ కట్ అయితే వస్తుంటుంది. చాలా ఇబ్బంది పడిపోతారు. సమస్యలు చాలా వచ్చేస్తాయి. చూసుకొని ముందుకెళ్ళండి. సార్ మరి ఏం చేయాలి సార్ మీరు అని అడగొచ్చు క్వశ్చన్. మ్యారేజ్ డేట్ మార్చు. మీ యొక్క మ్యారేజ్ డేటు 1, 10, 19లో చేసుకో. ఆలస్యం అవుతుంది. మీరు పుట్టినప్పటి నుంచి పెళ్లి డేట్లు ఆలస్యం అవుతాయి. చాలా మంది తల్లిదండ్రులు నన్ను అడుగుతారు, సార్ మా అబ్బాయికి మ్యారేజ్ అవ్వట్లేదు సార్, ఏమైనా చేయండి సార్ అంటే, అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్లో 7 ఉందా అమ్మా అని అడిగాను. చాలా మందిని అడిగాను. అవును, 10/7/1990 పెళ్లి కాలే. 10/9/1987 పెళ్లి కాలే. ఇంకా రీసెంట్గా సర్వీసింగ్ అని నేను ఇవ్వడానికి వెళ్తే ఒక అబ్బాయికి మ్యారేజ్ కావట్లేదని చెప్తే ఇక్కడ ఒక స్టోన్ పెట్టుకున్నాడు. ఆ అబ్బాయి కేతువుకు సంబంధించిన స్టోన్ పెట్టుకున్నాడు. కానీ ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 6/10/1987. మ్యారేజ్ కాలేదు. ఎందుకు బాబు ఆ స్టోన్ పెట్టుకున్నామంటే, మ్యారేజ్ కావట్లేదని చెప్పి, నా లైఫ్లో సక్సెస్ కావట్లేదని చెప్పి మా మదర్ పంపించారు సార్ ఈ స్టోన్ అన్నది. అది కేతువు స్టోను. ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నావు. ఆ కేతువుతో నీ డేట్ ఆఫ్ బర్త్లోనే 7 ఉంది. మళ్ళీ కేతువుకు సంబంధించిన 7కి సంబంధించిన స్టోన్ పెట్టుకుంటే అదే సమస్య మొదలవుతుందా, మొదలవదా, లేకుంటే అలాగే ఉంచుతుందా? చూసుకోండి. మీ లైఫ్లో నంబర్స్లో కూడా, మొబైల్ నంబర్స్లో కూడా ఎండింగ్ వచ్చేలా చూసుకోకండి. 7 నంబర్ ఎండింగ్ వచ్చేలా చూసుకోకండి. సెకండ్ ప్లేస్లో 7 వచ్చేలా చూసుకోకండి. ఇది చాలా ప్రామాణికంగా ఉంటుంది. 7 మ్యారేజ్ డేట్ కానీ, 7 డేట్ ఆఫ్ బర్త్ కానీ ఉంటే, 7 డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఏం చేయలేం. కానీ బలవంతంగానో ఎట్లా గట్ట మీ పిల్లలకి మ్యారేజ్ చేసుకోవడానికి కూడా వీళ్ళు ఆసక్తి చూపించారండి. కొంతమంది వీళ్ళకు బలవంతంగా ఒక మంచి మ్యారేజ్ డేట్ చేస్తే వాళ్ళ లైఫ్ను వాళ్ళే సక్సెస్ఫుల్గా తీసుకుపోతారు. ఎందుకంటే వీళ్ళే దేవుళ్ళు కాబట్టి. ఆ బాడీలో అది ఉంటుంది. ఒకవేళ 7 మ్యారేజ్ డేట్ చేసుకున్నారు, 25 చేసుకున్నారు, 16 చేసుకున్నారు, 7కి పవర్ ఎక్కువ ఉంటుంది. ఇయర్లో చేసుకున్నా, మంత్లో చేసుకున్నా అదే ప్రాబ్లం ఉంటుంది. చూసుకొని మీ యొక్క శక్తి సామర్థ్యాలని నిరూపించుకునే ఇది ఉంటుంది. 100% ఈ వీడియో మీరు ఒకవేళ 7 వాళ్ళు వింటే కనుక ఖచ్చితంగా మీ లైఫ్లో కొన్ని ఉంటాయి, అవి మార్చుకోండి. 100% మంచి సక్సెస్ ఉంటుంది. అందరిలాగా మీరు కూడా దేవుళ్ళని పూజించండి, మనుషులని బిజినెస్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి, ఫ్యామిలీని హ్యాపీగా ఉంచండి, అన్ని విధాలుగా బాగుండండి. అందరికీ మంచి పవర్ని ఇవ్వండి. మంచి మీరే దేవుళ్ళు టైప్ ఉంటారు కాబట్టి మీరే చాలా సూపర్గా తయారవుతారు. థ్యాంక్ యూ మీ అందరికి.